సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలుగు సబ్జెక్టుకి సంబంధించిన ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి చూద్దాం. మనకి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, అదేవిధంగా డిఎస్సికి సంబంధించి కూడా ఉపయోగపడతాయి ఈ ప్రశ్నలు అనేవి. మెయిన్గా టెట్ ఎగ్జామ్ ఎవరైతే రాస్తున్నారో కంప్లీట్గా చూడండి. ఇక్కడ మనకు ఒక పద్యం ఇచ్చి దానికి సంబంధించి ఆన్సర్ అయితే చేయమంటారు కదా. పద్యం ఆధారంగా ఇది సహజ గుణం అని చెప్పేసి అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ ఉపకారం. మనకి కరెక్ట్ ఆన్సర్ ఉపకారం సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న సేమ్ అదే పద్యం ఉంటుంది. బుద్ధులు అంటే డాష్. బుద్ధులు అనగా డాష్. కరెక్ట్ ఆన్సర్ పండితులు. పండితులు సరైన సమాధానం. గైస్ లైక్ చేయాలి గైస్. ఇక్కడ మనకు ఒక గద్యం అయితే ఇవ్వడం జరుగుతుంది కదా. గద్యం నుంచి 2 ప్రశ్నలు అయితే అడుగుతారు. ఈ రచనకు ఇల్లిందల సరస్వతి గారికి సాహిత్య అకాడమీ అవార్డు బహుమతి పొందారు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి క్లారిటీగా గద్యం చూసినట్లయితే ఆన్సర్ గద్యంలోనే ఉంది. కరెక్ట్ ఆన్సర్ స్వర్ణ కమలాలు అనే కథల సంపుటితో సాహిత్య కేంద్రం. ఇక్కడ మనకి క్లారిటీగా చూడండి, స్వర్ణ కమలాలు. ఆప్షన్ 4 సరైన సమాధానం అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న సేమ్ గద్యం. ఇల్లిందల సరస్వతి ఒక డాష్. ఇల్లిందల సరస్వతి కథా రచయిత్రి అని క్లారిటీగా ఉంది చూడండి. ఇక్కడ 3వ లైన్లో కథా రచయిత్రి. కథా రచయిత్రి. ఆప్షన్ 2 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం అవుతుంది. ఇక్కడ మనకి పద్యం కానీ గద్యం కానీ సమయస్ఫూర్తిగా ఆలోచించి ఆన్సర్ చేశారంటే ఈజీగా 4 మార్క్స్ అనేవి మీ చేతిలోనే ఉంటాయి. నెక్స్ట్, మబ్బుకు మనసే కరిగితే అది నీరవుతుంది. మనసుకు మబ్బే మురిసితే కన్నీరవుతుంది. ఇది ఈ ప్రక్రియకు చెందిందని చెప్పేసి అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ గజల్. గజల్. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది. మసజ్జస్త తతగా. మసజ్జస్త తతగా శార్దూలం. భరానా భబరవ ఉత్పలమాల నజబజ జజర చంపకమాల. మసజ్జస తతగా శార్దూలం సభరణమయవ మత్తేభవం. ఈ గణాలకు సంబంధించి కూడా బిట్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మహా ప్లస్ ఓఘం కలిపి రాస్తే మహౌగం. మహౌగం. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న నన్ను అన్న పదం. నన్ను అన్న పదం డాష్. నేనుకు ద్వితీయ విభక్తి రూపం. నేనుకు ద్వితీయ విభక్తి రూపం. రైట్ ఆన్సర్. కష్టము సుఖము పదాలను సమాస పదాలుగా మారిస్తే కష్ట సుఖాలు. రైట్ ఆన్సర్. కష్ట సుఖాలు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. బాల్య క్రీడలు పాఠం వీరి రచన. బాల్య క్రీడలు భమ్మెరపోతన. రైట్ ఆన్సర్. భమ్మెరపోతన. మనకి తదుపరి మంచి బహుమతి పాఠం యొక్క ఇతివృత్తం. పఠనాభిలాష. మనకి తదుపరి నామంబనగా ప్రతిపాదిక అని నిర్వచనం ఇచ్చింది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ చిన్నయ్య సూరి. చిన్నయ్య సూరి మనకి సరైన సమాధానం అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న ఈ క్రింది వాటిలో జాతీయం కానిది. చేతులు ముడుచుకోవటం, మెరిసేదంతా బంగారం కాదు, కాలికి బుద్ధి చెప్పడం, తలలో నాలుక ఉండటం. కరెక్ట్ ఆన్సర్ మెరిసేదంతా బంగారం కాదు. ఇప్సితం పదానికి పర్యాయ పదాలు. ఇప్సితం కోరిక కాంక్ష. కోరిక కాంక్ష. రైట్ ఆన్సర్. తలుపు గొల్లెం హారతి పల్లెం గుర్రపు కల్లెం. ఈ పద్యపాదంలో అలంకారం అంత్యానుప్రాస అలంకారం. చాలాసార్లు దీనికి సంబంధించి మనం ఉదాహరణలు కూడా చెప్పాం. ఎవడు వాడు ఎచ్చుటువాడు ఇటు వచ్చిన తెల్లవాడు. అది కూడా అంత్యానుప్రాస. అనిలుడు పదానికి వ్యుత్పత్తార్థం. అనిలుడు ప్రాణులకు జీవనాధారమైన వాడు. భక్తి శ్రద్ధలతో అనే పదానికి గీత గీశారు. ఇక్కడ భక్తి శ్రద్ధలతో తృతీయ తత్పురుష. చతంచేన్ తొడంతోన్ తృతీయ విభక్తి. వంటకట్టెలు. వంటకట్టెలు అనే పదానికి అండర్లైన్ చేశారు. చతుర్థి తత్పురుష సమాసం. వంట కొరకు. కొరకున్కై చతుర్థి. నెక్స్ట్, వ్యాకరణ కావ్యం జరిగేటప్పుడు ఉన్న వర్ణాన్ని తొలగించి దాని స్థానంలో శత్రువులాగా వేరొక వర్ణం వచ్చి చేరటాన్ని ఇలా అంటారు ఆదేశం. ఆదేశం రైట్ ఆన్సర్ అవుతుంది. గైస్ లైక్ చేయాలి గైస్. ఇంకెవరైతే ఈ వీడియోని లైక్ చేయలేదు లైక్ చేసేయండి. మొక్కై వంగనిది మానై వంగునా సామెత. మొక్కై వంగనిది మానై వంగుతుందా? వాష్టం అంటే డాష్ పెదవి. ఆప్షన్ల ప్రకారం బృంగారం పదానికి వికృతి పదం బంగారం బృంగారం. కుండలి పదానికి నానార్థాలు పాము నెమలి. విరసి ప్లస్ అట్లు
కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఎడాగమ సంధి. ఓకే, ఇది తెలుగువారి నాట్య రీతి. ఇది తెలుగువారి నాట్య రీతి కూచిపూడి. కూచిపూడి సరైన సమాధానం ఈ ప్రశ్నకు సంబంధించి. మనకి తదుపరి దారిస్తారా, ఈ పదబంధంలో ఉన్న సంధి దారిస్తారా. ఇత్వ సంధి. ఇత్వ సంధి సరైన సమాధానం దారిస్తారా. నెక్స్ట్, ఏఓఆర్లను ఇలా పిలుస్తారు. ఏఓఆర్ మరి మీ ఆన్సర్ కామెంట్ రూపంలో పోస్ట్ చేయాలి. ఎన్నులు, గుణములు, వృద్ధులు, సవర్ణములు. మరి మీ ఆన్సర్ కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయాలి ఈ ప్రశ్నకు సంబంధించి. ఇది క్వశ్చన్ నెంబర్ 57. క్వశ్చన్ నెంబర్ 58. ఈ పట్టణంలోని భవనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ వాక్యంలోని అలంకారం గోరంతని కొండంతగా చేసి చెప్పేదే అతిశయోక్తి అలంకారం. జాతి గుణ క్రియల చేత ఉన్నది ఉన్నట్టుగా వర్ణించినట్లయితే స్వభావోక్తి అలంకారం. వారందరికీ ఏమైంది? ప్రశ్నార్థక వాక్యం. వారందరికీ ఏమైంది? ఏమిటి? కమల పరీక్షలు రాసి ఊరికి వెళ్ళింది. ఇది డాష్. సంశ్లిష్ట వాక్యం. కమల పరీక్షలు రాసి ఊరికి వెళ్ళింది. సంశ్లిష్ట వాక్యం సరైన సమాధానం అవుతుంది. ఓకే గైస్, మనకి తదుపరి గౌరణ రచించిన హరిశ్చంద్రోపాఖ్యానం ఈ ప్రక్రియలో ఉంది. కరెక్ట్ ఆన్సర్ ద్విపద. అమ్మో ఎంత పెద్ద మేఘమో ఇది ఆశ్చర్యార్థకం. చిరంతనుడు అంటే డాష్. శాశ్వతుడు. చిరంతనుడు అంటే శాశ్వతుడు ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. ఒక పదాన్ని వెంట వెంటనే 2 సార్లు ప్రయోగిస్తే రెండవ పదాన్ని ఇలా అంటారు, ఆమ్రేడితం. ఆమ్రేడితం ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం అవుతుంది. ఓకే గైస్, మనకి తదుపరి ప్రశ్న ప్రకృతి పరిశీలించిన ఇతివృత్తంతో వచ్చిన చూడటమనే కళ వీరి రచన. జిడ్డు కృష్ణమూర్తి. జిడ్డు కృష్ణమూర్తి సరైన సమాధానం. మకరంద బిందు బృంద రసశాందన సుందరమగు. ఇందులో శబ్దాలంకారం డాష్. ఒకే హల్లు పలుమార్లు ఆవృతమైంది కాబట్టి వృత్యానుప్రాస అలంకారం. ఆప్షన్ 4 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. మకరంద బిందు బృంద. ఓకే, వృత్యానుప్రాస అలంకారం ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. అలంకారాల నుంచి కంపల్సరీగా బిట్ అయితే వస్తుంది. జాతీయ గీతం వీరి రచన. జాతీయ గీతం బోయి భీమన్న. వాడు పులి. ఇందులోని అర్ధాలంకారం రూపకం. ఊహించి చెప్పడం ఉత్ప్రేక్ష అలంకారం. నెక్స్ట్, జలధారము. కరెక్ట్ ఆన్సర్ ద్వితీయ తత్పురుష సమాసం. జలధారము ఈ పదానికి అండర్లైన్ చేసి ఉన్నారు. కరెక్ట్ ఆన్సర్ ద్వితీయ తత్పురుషం. సవర్ణ దీర్ఘ సంధి ఈ పదానికి వర్తించని అక్షరం ఆ ఈ ఊ. ఏ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 4 ఏ రైట్ ఆన్సర్. ఉత్పలమాల పద్యంలో యతిస్థానం 10వ అక్షరం. ఉత్పలమాల పద్యంలో యతిస్థానం 10వ అక్షరం. విజ్ఞానం ప్రకృతి పదానికి వికృతి పదం. విజ్ఞానం. విజ్ఞానం. విజ్ఞానం ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. తదుపరి పదాల మధ్య ఉండే సంబంధాన్ని తెలిపేది విభక్తి. ఓకే, పదాల మధ్య ఉండే సంబంధాన్ని తెలిపేది విభక్తి. కాళికాంబ, హంస, కాళికాంబ మకుటంతో పద్యాలు రాసిన వారు ఎవరు? పోతులూరి వీరబ్రహ్మం రైట్ ఆన్సర్. పోతులూరి వీరబ్రహ్మం గారు ఆప్షన్ 3 సరైన సమాధానం. తదుపరి ప్రశ్న వ్యాకరణంలో వీటిని కళలు అంటారు. వ్యాకరణంలో వీటిని కళలు అంటారు. ధృత ప్రకృతములు కాని శబ్దములు. ధృత ప్రకృతములు కాని శబ్దములు. యథాశక్తి ఈ పదానికి అండర్లైన్ చేశారు. కరెక్ట్ ఆన్సర్ అవ్యయీభవం. అవ్యయీభవం రైట్ ఆన్సర్. కృపాంభోనిధి విడదీస్తే కరెక్ట్ ఆన్సర్ కృపా ప్లస్ అంభోనిధి. ఆప్షన్ 4 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న కుడ్యం అనే పదానికి నానా అర్థాలు. కుడ్యం గోడాకమ పూత. కుడ్యం గోడాకమ పూత. నామవాచకాలకు బదులుగా వాడేది సర్వనామం. ధర్మ నిర్ణయం పాఠ్యభాగంలో దుర్గాదేవి ఈ భక్తుని ధర్మనీతిని మెచ్చి కనకవర్షం కురిపించింది.
మాధవవర్మ. మాధవవర్మ రైట్ ఆన్సర్. మెరిసేదంతా బంగారం కాదు సామెత. మెరిసేదంతా బంగారం కాదు అనేది సామెత. గసడ దవాదేశ సంధిలో పరుషాలకు గషడ దవాలు వస్తాయి. ఓకే, పరుషాలకు గషడ దవాలు వస్తాయి. కరెక్ట్ ఆన్సర్. తిరువాన్కూరులో ఒక స్త్రీ మంత్రినిగా నియమించబడింది. ఇది డాష్ కర్మణీ వాక్యం. కర్మణీ వాక్యం ఆప్షన్ 4 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న ఖగ్గం వ్యుత్పత్తార్థం. కరెక్ట్ ఆన్సర్. ఆకాశంలో సంచరించేది. ఆహా ఏమి చేశారండి గీత గీసిన పదంలో సంధి. ఆమ్రిడత. ఆహా ప్లస్ ఆహా. వెలది పొలతి అనేది దీనికి పర్యాయ పదాలు. కరెక్ట్ ఆన్సర్. వెలది పొలతి. కరెక్ట్ ఆన్సర్. స్త్రీ రైట్ ఆన్సర్. స్త్రీ సరైన సమాధానం అవుతుంది. మనకి నెక్స్ట్ ఒక పద్యం ఇచ్చి 2 ప్రశ్నలు అయితే అడుగుతారు కదా. పద్యంలో అంబుది అంటే డాష్ అంబుది. ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే అంబుది అంటే సముద్రం. సముద్రం రైట్ ఆన్సర్. సేమ్ పద్యం పై పద్యంలో చర్చించిన గుణం ఏ గుణం గురించి చర్చిస్తున్నారని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ మనకి సరైన సమాధానం దానగుణం. దానగుణం సరైన సమాధానం. నెక్స్ట్ మనకి గద్యానికి సంబంధించిన ప్రశ్న పురాణ ప్రబంధ యుగాలు అంతరించిన కాలం. ఇక్కడ క్లారిటీగా చూసుకోండి. 19వ శతాబ్దం నాటికి తెలుగు సాహిత్యం. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. 19వ శతాబ్దం రైట్ ఆన్సర్. నెక్స్ట్ వాడుక భాష ఉద్యమానికి ఆద్యుడు ఎవరు? ఇక్కడ క్లారిటీగా చూసుకుంటే మీకు కనిపిస్తుంది గిడుగు రామ్మూర్తి పంతులు భాషా సంస్కరణోద్యమం బ్రాకెట్లో వాడుక భాషా ఉద్యమం. కరెక్ట్ ఆన్సర్ గిడుగు రామ్మూర్తి పంతులు. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. ఓకే గైస్, చూసారు కదా ఈ వీడియో క్విక్ రివిజన్ కింద ఒక 60 ఇంపార్టెంట్ తెలుగుకు సంబంధించిన ప్రశ్నల గురించి తెలుసుకోవడం జరిగింది. మరిన్ని ఇటువంటి ఇంపార్టెంట్ వీడియోలు మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఆ వీడియోస్ కూడా ప్రాక్టీస్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ ఆన్ చేసి రామ్ రమేష్ ప్రొడక్షన్ యూట్యూబ్ ఛానల్ ఆన్ చేసిన తర్వాత ప్లేలిస్ట్లో తెలుగు ఫోల్డర్ ఉంటుంది. అందులో ఉన్న వీడియోస్ అన్ని చూడండి. టెట్కి చాలా యూజ్ అవుతాయి. థ్యాంక్ యూ. హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉండే గంట సింబల్ని ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి. మన ఛానల్లో పోస్ట్ చేసే ఎటువంటి అప్డేట్ అయినా మీరు మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.